హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు మన విఎస్పి యూనిటీలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ టేబుల్స్ అండి. ప్రీవియస్ వీడియోలో మీరు టేబుల్ ట్యాగ్స్ని చూసారు. ఈ వీడియోలో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మనం టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం కోడ్ రూపంలో చూద్దాం. ఓకే, ఈ టైం టేబుల్ నేను సపరేట్గా ఎందుకు చెప్తున్నానంటే ఇంకొన్ని ప్రాపర్టీస్ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాయి. అలాంగ్ విత్ అట్రిబ్యూట్స్ లైక్ రో స్పాన్ అనేది, కాలం స్పాన్ అనేది మనం చెప్పుకోలేదు కాబట్టి వాటిని కూడా మనం ఒకసారి డిజైన్ చేసుకుందాం. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి టైం టేబుల్ని. ఆ టైం టేబుల్ ఎలా ఉంటుంది అంటే, మీరు జనరల్గా మన స్కూల్ టైం టేబుల్ చూసుంటారు, లేకపోతే కాలేజ్ టైం టేబుల్ చూసుంటారు. ఇక్కడ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మీ గ్రూపు అండ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీకామ్ వాళ్ళు ఉన్నారు, బిఎస్సి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి పీరియడ్ వేరే ఉంటుంది కదండి. సో 9 o'clockకి మీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. 10 o'clockకి సెకండ్ పీరియడ్, తర్వాత ఇంటర్మిషన్ లేదా బ్రేక్, తర్వాత మళ్ళీ 2 periods ఉంటాయి అనుకుందాం. దాని తర్వాత లంచ్ అనేది ఉంటుంది. ఇట్లా మీరు టైం టేబుల్ చూసే ఉంటారు. అయితే ఈ టైం టేబుల్ మనం వెబ్ పేజ్లో కనుక చూడాలి అంటే ఎట్లా ప్రిపేర్ చేస్తారు అన్నది మన టాపిక్ అండి. ఇది నేను ప్రీవియస్ వీడియోలో చేసి ఉండొచ్చు, కాకపోతే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను డిస్కస్ చేయలేదండి. అయితే ఈ టైం టేబుల్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ మీకు కామన్గా 9 to 10 అండ్ 10 to 11 ఇలా ఉంటుంది. 11 to 11:10 వరకు మనకు బ్రేక్ అనుకుందామండి. అయితే ఇట్లా మనకు సెల్స్ ఉండవు. అందులో మీకు రాసేటప్పుడు ఎట్లా రాస్తారు, మీరు ఇంటర్మిషన్ అని మీరు ఇట్లా రాస్తారు, మొత్తం అందరు కవర్ అయ్యేటట్టుగా. నెక్స్ట్ మళ్ళీ 2 periods ఉంటాయి. అండ్ దెన్ లంచ్ టైంకి వచ్చేటప్పటికి మనం ఇక్కడ టైం మెన్షన్ చేసేసి లంచ్ అని ఇట్లా నిలువుగా రాస్తాం. సో ఇది మనం ఎట్లా ప్రొజెక్ట్ చేస్తాము, మన ప్రోగ్రామింగ్లో మనం ఎట్లా చేస్తాం అనేది మన ఈరోజు టాపిక్ అండి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది మీకు థియరిటికల్గానే కాదు, మీ ప్రాక్టికల్కి కూడా పనికొస్తుంది కాబట్టి మనం ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది టైం టేబుల్ మీద. ఐ హోప్ ఆ టైం టేబుల్ అనే ప్రోగ్రామ్ తోటి మీకు క్లియర్గా మనకు టేబుల్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ కానీ దాని ప్రాపర్టీస్ కానీ అన్నీ కూడా 1 by 1 క్లియర్ అవుతాయి. ఓకే, నేనేం చేస్తానంటే నోట్ ప్యాడ్ని, మీ బ్రౌజర్ని రెండింటిని సైడ్ బై సైడ్ సేవ్ చేసి పెట్టుకుంటానండి. సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది మనం ఏం చేంజెస్ చేస్తే ఏం కనిపిస్తుంది అని చెప్పేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాక్టికల్. సో ఇక్కడ నేను స్ట్రక్చర్ అనేది ఓపెన్ చేశానండి, HTML స్ట్రక్చర్ అనేది. ఇక్కడ నేను ఇంకా టేబుల్ రాలేదు. మనకు జనరల్గా ఈ స్ట్రక్చర్ని నేను సేవ్ చేస్తాను, టైం టేబుల్ కాబట్టి టేబుల్ అనే సేవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దాని అవుట్పుట్ ఏంది మనం పక్కన చూసినట్టయితే మనకు ఐడియా వస్తుంది ఏ ట్యాగ్ ఎందుకు యూజ్ వస్తుందని. నేను ఇక్కడ కంట్రోలర్స్తో దీన్ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆన్ డెస్క్టాప్ నా పేరు వచ్చేసి టైం టేబుల్ .html. సో ఇది సేవ్ చేసాం కదండి, ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా ఉంటుందని. మనం ఇంకా టేబుల్ ట్యాగ్ని యూజ్ చేయలేదు. సో టేబుల్ ట్యాగ్ని యూజ్ చేయకుండా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని యూజ్ చేస్తే, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఎట్లా ఉంటుంది అవుట్పుట్ అన్నది ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మన ఫైల్ని డబుల్ ట్యాప్ చేసి చూద్దామండి. ఇక్కడ టైం టేబుల్ ఉంది కదా, డబుల్ ట్యాప్ చేయండి. సో అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సో అక్కడ మనం ఏం టైం టేబుల్, మన ప్రోగ్రాంలో టైం టేబుల్ అనేది మనం ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఎంటీ స్క్రీన్ చూపిస్తుంది. మనం దాంట్లో చేంజెస్ చేసి పక్కన పెట్టి చూద్దామండి చేంజెస్ ఏం కనిపిస్తాయి అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ నేను చేంజెస్ చేస్తానండి. నా ప్రోగ్రాంలో బాడీ లోపలికి వచ్చేస్తాను. ఇక్కడ బాడీలో మనకి ఏం కావాలి, టైం టేబుల్ కావాలి కాబట్టి మనం ఒక హెడ్డింగ్ ఇచ్చుకుందాం. దట్టు సెంటర్లో వచ్చేటట్టు చూద్దాం దాన్ని. సెంటర్ ట్యాగ్, విత్ ఇన్ ద సెంటర్ ట్యాగ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక హెడ్ 1 ఇస్తున్నాను. దట్ ఈస్ హెడ్డింగ్, దట్ ఈస్ టైం టేబుల్. సో దీన్ని నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను, H1ని క్లోజ్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ మన సెంటర్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు టైం టేబుల్ అనేది అవసరం కాబట్టి టేబుల్ అనే ట్యాగ్ని ఓపెన్ చేయండి ఇమీడియట్గా. టేబుల్ అనే ట్యాగ్ని మనం ఓపెన్ చేద్దాం. టేబుల్కి బార్డర్ ఇవ్వాలి కాబట్టి మీరు ఇక్కడ అట్రిబ్యూట్స్ ఏమి ఇస్తారనేది మీ ఇష్టం అండి. మీరు ఇవ్వకపోయినా కూడా మీకు టైం టేబుల్ అనేది వస్తుంది, కాకపోతే బార్డర్ రాదు. సో బార్డర్ మ్యాండేటరీ కాబట్టి మనకు ఇక్కడ 2 pixel బార్డర్ తోటి నేను ఇవ్వాలనుకుంటున్నాను. టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వచ్చు. సో ఇట్స్ అప్ టు యూ వాట్ యూ వాంట్ టు సీ ఇట్ ఇన్ యువర్ టేబుల్. ఓకే, సో నేను ఫస్ట్ ఒక రోని చూడాలనుకుంటున్నానండి. ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా
ఫస్ట్ రోలో నేను ఏం చూడాలనుకుంటున్నా అంటే హెడ్డింగ్స్. ఏం హెడ్డింగ్? కాలం హెడ్డింగ్స్ అనేవి చూడాలనుకుంటున్నాను. ఆ కాలం హెడ్డింగ్ ఏమి ఇస్తాను నేనంటే ఫస్ట్ గ్రూప్ స్లాష్ టైం అండి. ఏ గ్రూప్ వాళ్ళు ఏ టైంకి ఏముంటుందనేది ఫస్ట్ హెడ్డింగ్. అండ్ దెన్ ఆ టీహెచ్ని టేబుల్ హెడ్ని క్లోజ్ చేస్తున్నాను, అంటే ఆ హెడ్డింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టీహెచ్లో నేను ఏమి ఇస్తానంటే 9 o'clock నుండి 9 o'clockకి మీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం మనం, -10 o'clock వరకు ఒక పీరియడ్ అనుకుందాం అండి. సో ఇది మనకు చూడడానికి ఎట్లా ఉంటుందంటే టైం ఫార్మాట్లో ఉంటుంది. సో ఇక్కడ నేను ఇది టీహెచ్ని క్లోజ్ చేస్తాను. ఓకే, సో అలా మీకు ఎన్ని పీరియడ్స్ ఉంటాయో అన్ని పీరియడ్స్ మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏమేమి రాస్తున్నాను అంటే 9 to 10 ఒక పీరియడ్, 10 to 11 ఒక పీరియడ్, 10 to 11 ఒక పీరియడ్, నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి 11 అనుకుందామండి, ఇక్కడ బ్రేక్ ఇద్దామని అనుకున్నాం, అంటే మన ఇంటర్మిషన్ కానీ బ్రేక్ కానీ ఏదైనా అనుకోండి. 11 o'clock నుండి 11:10 వరకు బ్రేక్ అనుకుందామండి మనం, 11 నుంచి 11:10 వరకు. సో అది అక్కడ ఎట్లా చూపిస్తుంది అనేది చూద్దాం. అయితే ఇక్కడ 11:10 నుంచి 12 o'clock వరకు ఒక పీరియడ్ అనుకుందాం, 11:10 నుండి 12 వరకు ఒక పీరియడ్. ఓకే, సో హెడ్డింగ్స్ అనేవి అయిపోయినాయి కదండి. ఫస్ట్ రోలో ఏం కనిపిస్తుందని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లైన్ బై లైన్ మనకు క్లియర్ ఉంటుంది ఏ దాని తర్వాత ఏం చేస్తున్నాం అని చెప్పేసి. సో ఏ హెడ్డింగ్ అయితే ఓపెన్ చేస్తున్నారో దాన్ని రిలేటెడ్ హెడ్ పార్ట్ని మీరు క్లోజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ టీఆర్ని ఓపెన్ చేయడం జరిగింది, దాన్ని క్లోజ్ చేయడం జరిగింది, అలాగే టీహెచ్ని ఓపెన్ చేసినట్టే దాన్ని క్లోజ్ చేసాం. ఇప్పుడు మీరు చూసారు కదండి, ఫైల్ని సేవ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన టేబుల్ క్రోమ్ బ్రౌజర్లో మనకు ఓపెన్ అయి ఉంది కదండి. నేను ఇంకొకసారి రీఫ్రెష్ చేస్తాను మన టైం టేబుల్ ఫంక్షన్ని. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మనం సెంటర్లో ఇవ్వమన్నాం, హెడ్డింగ్ వచ్చేసి టైం టేబుల్. ఇక్కడ మనం ఏదైతే హెడ్డింగ్ ఇచ్చామో అది ఇక్కడ మనకు బ్రౌజర్లో చూపిస్తుంది. అలాగే మీరు టేబుల్లో 2 pixel బార్డర్ ఇవ్వమన్నారు కాబట్టి ఇక్కడ బార్డర్ వస్తుందండి. మీరు ఒకటే రో క్రియేట్ చేస్తారు, ఒక రో ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు టేబుల్ హెడ్డింగ్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ టేబుల్ వచ్చింది. ఐ హోప్ దిస్ లైన్ ఈస్ క్లియర్. మనకు నెక్స్ట్ రో కావాలండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాలి అంటే టేబుల్ రో ఇంకొకటి కావాలి. ఇక్కడ మనకు ఒకటి ఓపెన్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది, అంటే ఒక రో సక్సెస్ఫుల్గా మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఇంకొక రోని క్రియేట్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ రోలో ఇచ్చేది టేబుల్ హెడ్డింగ్ కాదండి, టేబుల్ డేటా. కాబట్టి నేను ఇక్కడ ఏం ట్యాగ్ యూజ్ చేస్తాను, టీడీ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాను. ఫస్ట్ కోర్స్ నేమ్ కాబట్టి బిఎస్సి, మనం ఎంపీసీఎస్ అనిద్దాం, ఎంపీసీఎస్. అండ్ ఎంపీసీఎస్ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ ఏముంటుంది, సెకండ్ పీరియడ్ ఏముంటుంది, ఆ డేటాని మనం ఇక్కడ ఎంటర్ చేసే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ వచ్చేసి ఇది, అండ్ ఫస్ట్ పీరియడ్ వచ్చేసి మ్యాథ్స్ అనుకుందామండి, మ్యాథ్స్. ఇక్కడ దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను నేను. అలాగే మీరు ఏ సబ్జెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్కి మీరు ఆ టీడీని ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ కోసం నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను, కాకపోతే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం కాపీ పేస్ట్ చేయకుండా మీరు టైప్ చేస్తే బెటర్ అండి, ఎందుకంటే అన్ని ట్యాగ్స్ గుర్తుండే అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తారో లేదో 11 నుంచి 11:10కి మనం ఏమనుకున్నామంటే ఇంటర్మిషన్ అనుకున్నాం లేదా బ్రేక్ అనుకున్నాం. అయితే ఈ టీడీలోనే నేనేం చెప్తానంటే అనుకుందాం మనకు ఒక 3 గ్రూప్స్ ఉన్నాయి అనుకుందామండి, ఎంపీసీఎస్, బీకామ్ అండ్ బీజెడ్స్ ఇట్లా ఉన్నాయి అనుకుందాం. ఆ 3 రోస్ని కన్సిడర్ చేసుకోమని చెప్తానండి నేను. ఇక్కడ రో స్పాన్ అనే ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాను. రో స్పాన్ కన్సిడర్ చేసుకోండి. ఎన్ని రో స్పాన్స్ కన్సిడర్ చేసుకుంటారు, 3 రో స్పాన్స్ని కన్సిడర్ చేసుకోండి. నేను ఇక్కడ 3 రోస్ని కన్సిడర్ చేసుకొని అక్కడ ఏం ప్రింట్ చేయమంటున్నాను అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సబ్జెక్ట్ నేమ్ బ్రేక్ అని ప్రింట్ చేయమంటున్నాను. అయితే బ్రేక్ వర్టికల్గా రావాలనుకుంటున్నారు కదా, ఒక్కొక్క లెటర్ తర్వాత మీరు బిఆర్ అనే ట్యాగ్ ఇవ్వండి. మీకు ఆల్రెడీ బిఆర్ ట్యాగ్ గురించి ఐడియా ఉండి ఉంటుంది. బిఆర్ ట్యాగ్ ఏం చేస్తుంది, మనకు బ్రేక్ అంటే నెక్స్ట్ లైన్కి తీసుకెళ్తుందండి బ్రేక్ ఇచ్చి. సో అది బిఆర్ ట్యాగ్. మీరు ప్రతి లెటర్ తర్వాత ఇవ్వండి. సో వర్టికల్గా మనకు బ్రేక్ అనేది కనిపిస్తుంది మీకు రిజల్ట్.
అది ఎట్లా కనిపిస్తుంది అనేది మనం రిజల్ట్లో చూద్దాం. ప్రస్తుతానికి నేను ఇక్కడ బీఆర్ ట్యాగ్ని ఇస్తున్నాను. బీఆర్ ట్యాగ్ అండ్ క్లోజ్ అండ్ లాస్ట్ లెటర్ కే కాబట్టి అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నా టీడీ అనేది క్లోజ్ అయిపోయింది. 11 నుంచి 11:10 వరకు, 11:10 నుంచి 12 వరకు మనకు కంప్యూటర్ క్లాస్ అనుకుందాం. సో ఇది కంప్యూటర్ క్లాస్. సో అందరి దగ్గర ఇదే షెడ్యూల్ ఉంటుందని నేను చెప్పను, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను కన్సిడర్ చేసుకున్నాను. సో డీటెయిల్స్ నేను ఎంటర్ చేయడం జరిగింది. దీని అవుట్పుట్ ఎట్లా ఉంటుందన్నది ఒకసారి చూద్దామండి. నేను ఇక్కడ సెకండ్ రోని కూడా క్లోజ్ చేస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను, Ctrl+S యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను చూడండి బ్రౌజర్లో మన టైం టేబుల్ ప్రోగ్రామ్ని. మీరు ఇక్కడ చూసారు కదా బ్రేక్ ఎలా వచ్చిందో. అట్లా మీరు ఎన్ని రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీరు కలెక్టివ్గా, అంటే ఇక్కడ రోస్ ప్యాన్ మీనింగ్ ఏంటి అంటే 3 రోస్ని కన్సిడర్ చేసుకోండి. మీరు 3 రోస్ని కన్సిడర్ చేసుకోండి. నేను ఇచ్చింది ప్రింట్ చేయండి. నేనేమి ఇచ్చాను, బ్రేక్ అని ఇచ్చాను. ప్రతిసారి బీఆర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీకు రిజల్ట్ కూడా బి తర్వాత ఇక్కడ బి ప్రింట్ అయింది, తర్వాత బ్రేక్ వచ్చింది, తర్వాత ఆర్ ప్రింట్ అయింది, తర్వాత బ్రేక్ వచ్చింది, తర్వాత ఈ ప్రింట్ అయింది. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్లో వచ్చింది. ఇట్లాగే మీరు నెక్స్ట్ రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మనం 3 రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాం కదా, 3 రోస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే నెక్స్ట్ రోలో మీరు మళ్ళీ రోస్ ప్యాన్ రాసి బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క ఫస్ట్ రోలో ఫస్ట్ డేటాలో మీరు ఏదైతే ఇస్తున్నారో అందులో చూసుకోవాలి. మనం ఫస్ట్ అక్కడ నుంచి బ్రేక్ ఇస్తున్నాం కాబట్టి బ్రేక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. సో నెక్స్ట్ టీఆర్ ఇస్తానండి. నెక్స్ట్ రో టీఆర్, నెక్స్ట్ రో. అండ్ దెన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టీడీ అంటే డేటానే ఇస్తున్నాం కాబట్టి అనుకుందాం నెక్స్ట్ బీకామ్ వాళ్ళు ఉన్నారు అనుకుందాం. సో ఇక్కడ బీకామ్ వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ వచ్చేసి ఏంటి, మీరు సబ్జెక్ట్ ప్రకారం ఎఫ్ఏ అనండి, లేకపోతే ఏదన్నా మీకు తోచిన సబ్జెక్ట్ పేరు రాయండి. నేను ఇక్కడ ఎఫ్ఏ రాస్తాను. సో ఇక్కడ టీడీ క్లోజ్. అలాగే నెక్స్ట్ది మనకు టీడీ వచ్చేసి నేను ఏమి ఇస్తానంటే బీఓఎం అండ్ దెన్ క్లోజ్, డేటా క్లోజ్. ఇట్లా నేను ఎంత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నానో అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, సార్ ఇక్కడ 1 2 3 4 5 మొత్తం 5 రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, 5 కాలమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, 1 ఫస్ట్ బీకామ్ ఇచ్చాం, తర్వాత ఎఫ్ఏ ఇచ్చాం. సారీ ఇక్కడ క్లోజ్ కరెక్ట్ చేయలేదు. సో ఇక్కడ సెకండ్ వన్ ఇచ్చాం, థర్డ్ వన్ ఇచ్చాం. నేను ఫోర్త్ వన్ మాత్రమే ఇస్తానండి. ఇక్కడ ఫోర్త్లో యాక్చువల్గా ఇక్కడ మీరు చూడండి 11 to 11:10 అనే రిజల్ట్ ఏదైతే ఉందో ఇది బ్రేక్. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ నేను 3 రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కన్సిడర్ చేసుకుని ఇక్కడ బ్రేక్ ఇవ్వడం జరిగింది కాబట్టి సపరేట్గా నేను డేటా ఇవ్వట్లేదు. ఎఫ్ఏ బీకామ్ తర్వాత టీడీ ఇచ్చేసి నేను ఇక్కడ వెబ్ టెక్నాలజీ, వాళ్ళకు కూడా డబ్ల్యూటీ ఉంటుంది కాబట్టి వెబ్ టెక్నాలజీ అని నేను రాస్తున్నాను. సో ఇలా ఉంటుందండి. సో ఇక్కడ నేను ఓన్లీ 4 కాలమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషనే ఇచ్చాను, కానీ 5 కాలమ్స్లో ఇన్ఫర్మేషన్. ఆ ఫోర్త్ కాలం ఏదైతే ఉందో 11 to 11:10 అది బ్రేక్ వర్టికల్గా చూపిస్తుంది, దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను టీఆర్ని క్లోజ్ చేస్తాను, సేవ్ చేస్తున్నాను అండి. Ctrl+S యూజ్ చేసి నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను చూడండి బ్రౌజర్లో. చూసారు కదా, ఇట్లా మనకు నెక్స్ట్ రో మీరు ఎన్ని రోస్ ఇస్తే అన్ని రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఇది కన్సిడర్ చేసుకుంటుంది. నేను ఇక్కడ ఇంకొక రో ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే రోస్ ప్యాన్ 3 తీసుకున్నాను కాబట్టి. రోస్ ప్యాన్ 4 తీసుకుంటే మీకు బ్రేక్ అనేది రాదండి, 3 రోస్ వరకే వస్తుంది. సో ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ బీకామ్ బీజెడ్సి తీసుకుందాం, బీజెడ్సి. అండ్ దెన్ ఇక్కడ జువాలజీ అండ్ బొటనీ అండ్ కెమిస్ట్రీ. ఇట్లా నేను సబ్జెక్ట్స్ ఇచ్చాను అనుకుందామండి. ఒకసారి చూద్దామండి, ఇది కూడా సేవ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఒకవేళ నేను రీఫ్రెష్ చేస్తే దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడండి. ఇలా ఉంటుందండి. నేను నెక్స్ట్ ఇంకొక టీఆర్ ఇచ్చి ఇంకొక రో ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాస్తే మాత్రం ఈ బ్రేక్ ఇక్కడికే ఆగిపోతుంది. మీరు ఇంకొక రో ఇచ్చినప్పుడు అది ఇంకోటి తీసుకోవాలి. అట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఇంకొక రోలో కూడా మనకు బ్రేకే కనిపించాలి అన్నప్పుడు మీరు ఈ టీడీ రోస్ ప్యాన్ = 3 ఎక్కడైతే రాశారో అక్కడ మీరు 4 ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎన్ని రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కన్సిడర్ చేసుకుని మీరు ఆ బ్రేక్ని చూపించాలనుకుంటున్నారు. నేను ఎట్లా అయితే ఇక్కడ బ్రేక్ అని యూజ్ చేశానో మీరు ఈ 11
12 o'clock తర్వాత ఏముంటుంది లంచ్, 12 to 1 o'clock అట్లా మీరు లంచ్ రాసుకోవచ్చు. ఇట్లా మనం ఒక టైం టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీడీ, మనం ఇక్కడ బ్రేక్ని మనం హైలైట్ చేయాలనుకున్నాం అనుకోండి, టీడీకి కూడా మీరు ఏమి ఇవ్వచ్చు, బీజీ కలర్ ఈక్వల్ టు రెడ్ అని ఇస్తున్నాను. సో ఇది సేవ్ చేసి చూద్దాం. సో ఇట్లా మనం ఏదైతే హైలైట్ చేయాలనుకుంటున్నామో అట్లా ఒక్కొక్క రో ఆఫ్ ఇన్ఫర్మేషన్కి లేదా ఒక సెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి కూడా మీరు కంటెంట్ అనేది అప్లికబుల్ చేయొచ్చండి. మీరు టేబుల్లో ఎటువంటి అట్రిబ్యూట్స్ అయినా అప్లై చేయండి, అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చేసి చూపిస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ మొత్తానికి ఒక కలర్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే టేబుల్ ట్యాగ్ వెళ్ళండి, టేబుల్ ట్యాగ్లో బీజీ కలర్ ఇవ్వండి, బీజీ కలర్ ఈక్వల్ టు ఇస్తే మీకు టేబుల్ కలర్ ఏంటి అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇట్లా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టేబుల్ ట్యాగ్ యూజ్ చేస్తే టేబుల్ వస్తుంది. టేబుల్లో ఫస్ట్ రో మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఒక టీఆర్ యూజ్ చేస్తారు. మీకు ఫస్ట్ లైన్లో హెడ్డింగ్ కావాలి, మీరు చూస్తున్నారు కదండి, టీహెచ్ ఎక్కడెక్కడైతే ఇచ్చానో మీకు రిజల్ట్లో అక్కడ బోల్డ్ కనిపిస్తుంది. మీరు ఇవ్వకపోయినా కోడ్లో మనం ఎక్కడ కూడా బోల్డ్ ట్యాగ్ యూజ్ చేయలేదు లేదా బీ ట్యాగ్ అనేది యూజ్ చేయలేదు, అయినా ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే అది టేబుల్ హెడ్ కాబట్టి. అట్లా కాకుండా మీరు ఇక్కడ టీడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి, అవి నార్మల్ ఫాంట్స్లో వచ్చాయి. ఇక్కడ మ్యాథ్స్ ఉంది కదా, మ్యాథ్స్, ఎంపీసీఎస్ ఇవన్నీ టేబుల్ డేటా అండి, నార్మల్ ఫాంట్స్లో వస్తాయి. ఇట్లా మీరు మీకు కావాల్సిన విధంగా మీ టైం టేబుల్ని ఎన్లార్జ్ చేసి చూడొచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఇంతకుముందు నేను చెప్పానండి, టేబుల్ బార్డర్ ఒకటే కాదు, టేబుల్ అలైన్మెంట్ ఇవ్వచ్చు, టేబుల్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. లేదు టేబుల్ని సెంటర్లో చూడాలి అంటే అలైన్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీరు టైం టేబుల్ అనే ప్రోగ్రామ్ని చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నేను చెప్తున్నాను. సో ఇది నేను సపరేట్గా వీడియో చేయడానికి ఒక కారణం ఏంటి అంటే అన్ని అట్రిబ్యూట్స్ కవర్ అవుతాయి మీకు. ప్రాక్టికల్లో కూడా టైం టేబుల్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మీకు యూజ్ అవుతుందని నేను దీన్ని సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెషన్లో తెలియజేయడం చేయండి, మేము సపరేట్గా దాని గురించి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా దీన్ని తప్పకుండా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఎగ్జామ్ టైంలో దాన్ని యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకొని, మళ్ళీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, టైం టేబుల్ లేదా ఏదైనా మీరు ప్రాక్టికల్ టేబుల్ అనే కాన్సెప్ట్ గురించి రాసినప్పుడు దాని టేబుల్ ట్యాగ్ని గుర్తుపెట్టుకోండి, అండ్ టీఆర్ ట్యాగ్ని గుర్తుపెట్టుకోండి, టీడీ ట్యాగ్ని, టీహెచ్ ట్యాగ్ని, అండ్ టేబుల్ హెడ్ మీరు యూస్ చేస్తే టీహెచ్ని యూజ్ చేయొచ్చు, లేకపోతే క్యాప్షన్ అనే ట్యాగ్ని కూడా యూజ్ చేయొచ్చు, మన ప్రీవియస్ వీడియోలో చూసాం ఇది. సో ఇలా ఇవన్నీ అడిషనల్ థింగ్స్ అండి. మీరు ఎట్లా అయితే ట్యాగ్స్ని ఓపెన్ చేస్తున్నారో అవే ట్యాగ్స్ని మీరు క్లోజ్ చేయాలని కూడా గుర్తుపెట్టుకోండి. అట్రిబ్యూట్స్ ఏముంటాయి అంటే ఇక్కడ మీకు బీజీ కలర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, మీరు ప్రతిదానికి ఇవ్వచ్చు, టేబుల్ హెడ్కి ఇవ్వచ్చు, టేబుల్ రోకి ఇవ్వచ్చు, టేబుల్ డేటాకి ఇవ్వచ్చు, ఇండివిజువల్గా బీజీ కలర్ అనేది ఇవ్వచ్చు, లేదా టేబుల్కి బ్యాక్గ్రౌండ్ని సెట్ చేయొచ్చు, అంటే ఒక ఇమేజ్ని కూడా బ్యాక్గ్రౌండ్గా సెట్ చేయొచ్చు. ఇట్లా మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ని మీరు రాయొచ్చు. బార్డర్ ఇవ్వచ్చు, బార్డర్కి కూడా కలర్ ఇవ్వచ్చు, బార్డర్ కలర్ అని కూడా అట్రిబ్యూట్ ఉంటుంది, బార్డర్ కలర్ అని కూడా మీరు యూజ్ చేయొచ్చు. వీటన్నిటిని కూడా మీరు ఎగ్జామ్లో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయి మన టేబుల్ అనే ట్యాగ్కి అని చెప్పేసి మీరు స్పెసిఫై చేయాలి. సో ఐ హోప్ సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎగ్జామ్ టైంలో ఖచ్చితంగా యూజ్ అవుతుందని మేము నమ్ముతాం. థ్యాంక్ యూ అండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.